అనుకుంటారు? చాలా చాలా ఉత్కంఠంగా ఉంది. మరి మూడోసారి గెలిచిన తర్వాత తెలంగాణకి నరేంద్ర మోడీ గారు మరి మరోసారి మన తెలంగాణ ప్రజల్ని మరి మందలించబోతున్నారు. మొన్న ఎలక్షన్స్ విజయవంతమైనటువంటి వెస్ట్ బెంగాల్ మరి పాండిచ్చేరి అక్కడ గెలిచినటువంటి ఆ ఉత్తేజంతో నా విజయోత్సవాలు మా తెలంగాణలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని యా మరి ఆ వైబ్స్ ఉంటాయి కదా. యా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, నెక్స్ట్ వచ్చే 2029 లో తెలంగాణలో కంపల్సరీ బీజేపీకి తెలంగాణలో బలం లేదు 100%. ఒక వెస్ట్ బెంగాల్ లోనే తుర్మల్ పార్టీనే భూస్థాపితం చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో, ఎందుకంటే మన 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ఈ పార్టీని మరి అభిమానం ఉంది, ప్రజలలో ఉంది. మోదీ గారి యొక్క అభిమానం ఉంది, భారతీయ జనతా పార్టీ అభిమానం ఉంది. మేము కూడా ప్రజలలో తిరిగిన వాళ్ళమే. ఎక్కడ పోయినా కూడా ఈసారి నెక్స్ట్ టైం బీజేపీ అని అంటున్నారు. చాలా మంది వస్తున్నారు, ఊర్లకి కూడా వస్తున్నారు. మరి ఎందుకు అధికారం చేపట్టలేకపోతుంది? వస్తుంది, టైం రావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ దీనిలో ఉన్నటువంటి మొన్న యాక్చువల్లీ 2025 లోనే మనము రావాల్సిన ప్రభుత్వం మేమే చేజార్చుకున్నాము. ఎందుకంటే ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా సమన్వయం లేకపోయింది. కానీ ఈసారి కంపల్సరీ మేము ఈరోజు భారతదేశంలో పరిణామాలు చూస్తున్నాం కదా. మరి భారతదేశం సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. తప్పకుండా మేమందరం ఆశ వ్యక్తం చేస్తున్నాం, రావాలి కోరుకుంటున్నాం కూడా. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాం. నెవర్ బీజేపీ నెవర్ డూస్. ఎప్పుడు కూడా అట్లాంటి మతాన్ని ముందు పెట్టుకొని చేసేది కాదు. మీకు అర్థం కాదు, ప్రజల్లోకి వెళ్తే కానీ మీకు భారతీయ జనతా పార్టీ అనేది అర్థమవుతుంది. మతం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రజల అందరికీ కూడా సంబంధించింది. అది మనం అందరం కూడా భారతీయుల ముందుగా. సో ఆ భారత తత్వాన్ని మనం నేర్పిస్తున్నాం. ఇట్స్ ఎ నేషనల్ పార్టీ, నేషనలిజం ఉన్నటువంటి పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్తకి రక్తంలో అనుమానము ఈ భారతీయ దేశం యొక్క భక్తి ఉన్నటువంటి వాళ్ళము. సో బీజేపీ అంటే ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది అని అంటారు. బండి సంజయ్కి సంబంధించి కుమారుడు చేసిన దాన్ని వీఆర్ నాట్ ఎట్ ఆల్, మాకు సంబంధం లేదు. సో ఎప్పటికైనా నిజాలు బయటపడతాయి. జై శ్రీరామ్. ఎప్పటికీ నిజాలు బయటపడతాయి. అది ఒక జ్యుడిషియల్స్ కి సంబంధించి కావచ్చు. మేమేం ఇప్పుడు మాట్లాడడానికి లేదు. థ్యాంక్ యూ. చెప్పండి, ఎట్లుండబోతుంది సభ ఈరోజు? ఎట్లుంది సభ? ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు మంచి పండుగ వాతావరణం ఉంది. ఇలాంటి వాతావరణము ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఉంది తెలంగాణలో. మొదటిసారిగా చూస్తున్నాము. ఇంతకుముందు ఎన్నోసార్లు అయినాయి, కానీ ఈసారి ఇంత బ్రహ్మాండంగా అనేది ఫస్ట్ టైం చూస్తున్నా నేను. రాబోయే రోజుల్లో 100% మన తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ క్యాండిడేట్ ఉంటాడు. 100%. బీజేపీకి బలం లేదంటారు. ఈ అవకాశం చూస్తుంటే 100% బీజేపీకి సౌదం అవుతుందని తెలిసిపోతుంది. పండుగ వాతావరణం చూస్తేనే అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితులైనా ఈ రోజుల్లో ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు ఒక్క పొత్తులో ఉండి వాళ్ళు చేసే అరాజకీయం చాలా జరిగిపోతున్నాయి. ప్రజలందరికీ తెలుస్తుంది. మహిళల పట్ల ఈ రోజు ఎట్లా జరుగుతున్నాయి తెలుసు. మొన్న రీసెంట్లీ సీతాఫల్మంలో మర్డర్ అయింది. ఇలా మర్డర్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మర్డర్లు జరుగుతున్నాయి. అంతకుముందు మర్డర్లు అనేది లేకుండే. మన ప్రపంచంలో మొదటిసారిగా ఈ ఒక పండుగ వాతావరణం ఉందంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్నగా ఉన్నప్పటి సంది గత 30 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో పనిచేస్తున్నాను. కానీ ఇంత మంచి వాతావరణం ఇప్పటి చూడలేదు. దీన్ని బట్టి చూస్తుంటే 100% రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో మన బీజేపీ జెండా ఎగురవేస్తారు. బెంగాల్ కి సంబంధించి అక్కడ చూసిన తర్వాత ఇక్కడ వచ్చింది. దానివల్ల ఇంకా 100% నమ్మకం వచ్చింది. జనాలు కూడా ఈరోజు అందుకే ఇక్కడ ఈ యొక్క పండుగ వాతావరణం ఎలా ఉంది, దానికోసం కూడా సగం రిజల్ట్ దాని వల్ల కూడా ఉంది మేడం. బండి సంజయ్ కి సంబంధించి ఎట్లా చూస్తున్నారు ఈ కేసులు అని చెప్పి? బండి సంజయ్ అనేది అతను వ్యక్తిగతంగా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కల్పిస్తుంది. వాళ్ళ బాబుకు దానికి సంబంధం లేదు. ప్రతి ఇంట్లో ఒక ఎగ్జాంపుల్ ఒక 5 ఏళ్ళు ఒక తిరిగి ఉంటాయి మేడం. రకరకాలుగా ఉంటాయి. అతను యూత్ స్టూడెంట్ ఏదో చేయడం ఎవరు తెలియదు. అది కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించుకొని ఈ రాజకీయంగా బండి సంజయ్ ఎదుగుతున్నాడు అని చెప్పేసి బండి సంజయ్ కి సపోర్ట్ గా బీజేపీకి సపోర్ట్ గా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. అందుకే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి పిఆర్ఎస్ వాళ్ళు అంటారు. అగర్ గవర్నమెంట్ కి ఒక తెలంగాణ గవర్నమెంట్ కి వాళ్ళకి అన్ని ప్రూఫ్ కరెక్ట్ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయరు? ప్రూఫ్స్ లేవు కాబట్టి అరెస్ట్ చేయట్లేదు. 100% తప్పు అది మేడం. ఈ రోజు మీకు తెలుసు ఈ రోజు ఏం జరుగుతుంది, వీడియోస్ ఏం జరుగుతున్నాయి తెలుసు. నా మధ్యలో నేను మాట్లాడుతున్నా మీతో 2 నిమిషాల్లో నా దగ్గర ఇంకో మనిషిని నిలబెట్టగలుగుతారు. అలాంటి టెక్నీషియన్ వచ్చింది. దానికి ఎటువంటి నమ్మకం లేదు. వీడియోస్ అనేది మీకు ఈరోజు తెలుసు, దాని ఫెయిల్ మేడం. అది అలాంటి కావు. 100% ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సభ ఎట్లుండబోతుంది? సభకు చాలా మంది వచ్చారు. రాబో రోజుల్లో దగ్గర దగ్గర ఇప్పటికే 2 లక్షలు దాటారు. తెలంగాణలో ఎట్లయితే పశ్చిమ బెంగాల్, అస్సాము, తర్వాత 3 స్టేట్లలో ఎట్లయితే మేము గెలుచుకున్నామో రాబో రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఈటెల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఈ జన సమూహం మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఇటు కానీ ఇటువైపు నుంచి కానీ సామాన్య ప్రజలు, అలాగే విఐపీస్ కావచ్చు, బిజినెస్ మెన్ పీపుల్ కావచ్చు, చాలా మంది తెలంగాణ 6 గ్యారెంటీలు ఇచ్చింది, అమలు చేయలే. ఈరోజు ప్రజలు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అక్కడ ఊళ్ళల్లో ఖమ్మం కావచ్చు, వరంగల్, నల్గొండ ఇలాంటి ప్లేసులలో మొక్కజొన్న వడ్లు ఓన్లేని పరిస్థితి, ఇలాంటి గవర్నమెంట్ దుస్తుల పరిస్థితులు ఉంది. సో ప్రత్యామ్నాయం తెలంగాణలో బీజేపీ అని చెప్పేసి సుస్పష్టంగా ఈ సభతో తెలిసిపోతా ఉంది. భారత్ మాతాకి జై. సాధ్యమవుతుందా అంట? మీరు నార్త్ సైడ్ గెలిస్తే ఇక్కడ గెలుస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. సౌత్ లో సాధ్యమవుతుందా? 100% సాధ్యమవుతుంది. తెలంగాణలో బీజేపీకి 100% సాధ్యమవుతుంది. రాబో రోజుల్లో అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, అలాగే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు తెలంగాణలో. సౌత్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో రాబోరులో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఎట్లయితే రకరకాల ఇప్పుడు స్టేట్లను మేము ఎట్లయితే గెలుచుకుంటూ వస్తున్నామో, ఈ జన సమూహం కావచ్చు, ఈ సభ సక్సెస్ ద్వారా కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మేము చూసుకుంటూ, ఆ వైఫల్యాలను మేము ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తామో ఆ సక్సెస్ ఈ రోజు ఈ జన సమూహం అని చెప్పేసి మేము తెలుస్తా ఉన్నాం. బండి సంజయ్కి సంబంధించి ఎట్లా చూస్తారు? అలా కొడుకుకి సంబంధించి కేసులు నడుస్తున్నాయి. దేవుడి రూపంలో వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు మన ఏది హైదరాబాద్ రావాలంటేనే మొత్తం ఏదో లొల్లి అయ్యేది. అప్పుడు నరేంద్ర మోడీ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మోడీ వచ్చిన ఒక లొల్లి లేదు, ఏం లేదు. అదే మేము కోరుకుంటాం, నరేంద్ర మోడీ మళ్ళా కూడా రావాలి. సాధ్యమవుతుందా బీజేపీ అధికారం? సహజం అవుతుంది. ఎందుగా ఎట్లా వచ్చింది నమ్మకం? నమ్మకం మేము అప్పటి నుంచి మన బీజేపీ కార్యకర్తలు మేము అయితే కంపల్సరీ అయితే మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏం చేయదు మేడం, ఏం చేయదు. కాంగ్రెస్ ఏం చేయదు. అన్ని మాటలు చెప్తారు, అది చేస్తారు కానీ ఏం చేయరు. మన ఇందిరా బిల్లు అంటారు, అది అంటారు. వాళ్ళకి ఏమైనా పైసలు ఇస్తేనే అది చేస్తారు, చెయ్యరు వాళ్ళు. అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ. మతాన్ని అడ్డం పెట్టుకుని మతాలు కాదు, మంచిగా మతాలు మన తురుకోళ్ళకి ముస్లిం కాదు, ఏం చేయదు. అందరితో మంచిగా ఉండాలంటే అంటారు అని ఏం చేయరు, మంచిగా ఉంటారు బీజేపీ వాళ్ళు. అట్లా మేము మా ఊళ్ళో కూడా ముస్లింలు ఉంటాం. మాది నాగారం మహేశ్వర మండల్, మహేశ్వర మండల్.